ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో ఆయన టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆయన తిరుగుబావుట ఎగరవేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ విషయం గురించి చర్చించుకుంటూనే ఉంటారు. ఆయన ఇప్పుడు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజానికి ఆయన ఆగస్టు 16, 1984 నుంచి సెప్టెంబర్ 16 వరకు 30 రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి ప్రభుత్వం పైన, ఎన్టీఆర్ ప్రభుత్వం పైన తిరుగుబావుట ఎగరవేసి ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కరరావును హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1935లో జన్మించారు. ఆయన జూన్ 23వ తారీఖున జన్మించారు. కాంగ్రెస్ టీడీపీలో ఆయన పనిచేశారు. టీడీపీ నుంచి ఆయన 30 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా ఉన్నారు. ఆయన అనారోగ్యంతో కన్ను మూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నారు. నాదెండ్ల భాస్కరరావు ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1984లో 30 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కన్ను మూయడంతో ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తరపున తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు నాదెండ్ల మనోహర్. ఆయన నాదెండ్ల భాస్కరరావు ఆయన రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ పార్టీతో జరిగింది. 1984లో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం టీడీపీ. ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న సమయంలో, టీడీపీ ఆవిర్భావ సమయంలోనే కాంగ్రెస్ను వదిలి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్తో విభేదించారు. మంత్రివర్గం నుంచి నాదెండ్లను తొలగించే సమయంలో కొన్ని ఇష్యూస్, ముఖ్యమంత్రితో విభేదాలు రావడంతో నాదెండ్ల తిరుగుబావుట ఎగరవేశారు. ముఖ్యమంత్రి పీఠాన్ని నాదెండ్ల కైవసం చేసుకున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికీ చర్చించుకునేటటువంటి అంశం అది. నాదెండ్ల భాస్కరరావు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1978లో ఆయన 1935లో జన్మించారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తదుపరి 83లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ఆయన గెలిచిన తర్వాత అదే పార్టీ నుంచి 30 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కాంటినెంటల్ హాస్పిటల్లో కన్నుమూయడంతో అక్కడకు కుటుంబ సభ్యులు చేరుకుంటూ ఉన్నారు. నాదెండ్ల ఆరోగ్య సమస్యలతోనే, ఆయన వయసు రీత్యా ఉన్న ఆరోగ్య సమస్యలతోనే మరణించినట్టుగా తెలుస్తుంది. ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ చేసే చికిత్సను అందిస్తూ ఉన్నప్పటికీ వయసు రీత్యా ఆయన శరీరం ట్రీట్మెంట్కు సహకరించకపోవడంతో ఆయన కన్నుమూశారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకుంటూ ఉన్నారు. నిజానికి ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీతో నడిచారు 1983లో. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు అంటూ ఇప్పటికీ చర్చించుకునేటటువంటి అంశం. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో గెలిచి ఎన్టీఆర్ని గద్దెదించి ఆ స్థానంలో 30 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు అని చర్చించుకుంటూనే ఉంటారు నాదెండ్ల భాస్కరరావు గురించి. అదొక రాజకీయ అనిశ్చిత, అది రాజకీయ ప్రకంపనలు. 1983లో నాదెండ్ల భాస్కరరావు కన్ను మూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 1935లో నాదెండ్ల భాస్కరరావు జన్మించారు.
2019 రాజకీయాల్లో మరోసారి క్రియాశీలకంగా ఉంటూ ఆయన బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు. మాజీ స్పీకర్గా కూడా పనిచేశారు నాదెండ్ల మనోహర్. నాదెండ్ల భాస్కర్ రావు కన్ను మూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. వయసు రీత్యా బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన కన్ను మూయడంతో ఆయన కుటుంబ సభ్యుల అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 1978లో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 1983లో టీడీపీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. 1984లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను గద్దెదించి నాదెండ్ల ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించటం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఇప్పటికీ ఆ ఘటన గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆయన 1938లో జన్మించారు. జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆయన ప్రారంభ జీవితం కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో ఆయన టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆయన తిరుగుబావుట ఎగరవేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ విషయం గురించి చర్చించుకుంటూనే ఉంటారు. ఆయన ఇప్పుడు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజానికి ఆయన ఆగస్టు 16, 1984 నుంచి సెప్టెంబర్ 16 వరకు 30 రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి ప్రభుత్వం పైన, ఎన్టీఆర్ ప్రభుత్వం పైన తిరుగుబావుట ఎగరవేసి ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కర్ రావును హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1935లో జన్మించారు. ఆయన జూన్ 23వ తారీఖున జన్మించారు. కాంగ్రెస్ టీడీపీలో ఆయన పనిచేశారు. టీడీపీ నుంచి ఆయన 30 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా ఉన్నారు. ఆయన అనారోగ్యంతో కన్ను మూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1984లో 30 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కన్ను మూయడంతో ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తరపున తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు నాదెండ్ల మనోహర్. నాదెండ్ల భాస్కర్ రావు ఆయన రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ పార్టీతో జరిగింది. 1984లో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం టీడీపీ. ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న సమయంలో, టీడీపీ ఆవిర్భావ సమయంలోనే కాంగ్రెస్ను వదిలి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్తో విభేదించారు. మంత్రివర్గం నుంచి నాదెండ్లను తొలగించే సమయంలో కొన్ని ఇష్యూస్ ముఖ్యమంత్రితో విభేదాలు రావడంతో నాదెండ్ల తిరుగుబావుట ఎగరవేశారు.